మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మరి విశేషముగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ క్రిస్మస్ శుభాభివందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. పక్కనకు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. పోనీలే, హల్లెలూయా. ఇక తలెత్తినాను చూడండి. ఇంచుమించుగా యేసుక్రీస్తు జననమును గూర్చి లేక యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఆధారాలు దొరుకుతాయి. ఇంచుమించుగా కొన్ని వేల సంవత్సరాల క్రిందటే, అంటే యేసుక్రీస్తు జననం అనేది అప్పటికి అప్పుడు సృష్టించబడినది కాదు. యేసుక్రీస్తు పుట్టుక అనేది అప్పటికి అప్పుడు తయారు చేయబడినది కాదు. యేసుక్రీస్తు జనన వార్త లేక యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి రాత్రికి రాత్రి వెలిసినది కాదు. ఇది యేసుక్రీస్తు భూమి మీదికి రాక మునుపే, యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టక మునుపే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఏమని ప్రవచించారు? మనుష్య కుమారుడు ఒక వ్యక్తి భూమి మీదకి వస్తాడు, ఆ మనిషి ద్వారా లోకానికి పాప విమోచన కలుగుతుంది, ఆ మనిషి ద్వారా లోకానికి ఒక విమోచన కలుగుతుంది, ఆ మనిషి ద్వారా, ఆ మనుష్య కుమారుని ద్వారా లోకమంతా తండ్రి వైపు తిరుగుతుంది అని ఎంతోమంది ప్రవక్తలు కూడా ఏం చేశారు? ప్రవచించారు. దేనిని గూర్చి నేను అంటాను, యేసుక్రీస్తు జననమును గూర్చి కానివ్వండి, యేసుక్రీస్తు మరణమును గూర్చి కానివ్వండి, యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి కానివ్వండి, అప్పటికప్పుడు ఏది కలగల. ఈ మూడు భాగాలు ముందుగానే ప్రవచించారు ప్రవక్తలు. యేసు వస్తాడు, ఆయన గాయపరచబడతాడు, చంపబడతాడు, తిరిగి లేస్తాడు అని ప్రవచనం ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు కనుక ఆ ప్రవచనపు నెరవేర్పు క్రొత్త నిబంధన కాలంలో జరిగింది. ఆ ప్రవచనపు నెరవేర్పు ఇంకో మాట చెప్పన, పాత నిబంధన ప్రవచనం, క్రొత్త నిబంధన చెప్పండి నెరవేర్పు. పాత నిబంధనలు ప్రవచించారు, క్రొత్త నిబంధనలో ఆ ప్రవచనపు నెరవేర్పు నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నిజమే. ఈ రోజున ప్రపంచపు నలుమూలన ఏ చోటన్నా చూడండి, ఏ వ్యక్తి నోటన్నా వినండి, ఎవరు మాట్లాడినా, ఎవరిని మనం పరామర్శించినా లేక పలకరించినా ప్రతి ఒక్కరూ ఎవరిని గురించి మాట్లాడుతారు? ఎవరిని గురించి మాట్లాడుతాడు? ఒక క్రైస్తవుడే కాదండి, లేకపోతే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులుగా పిలువబడుతున్న వ్యక్తులే కాదు, ప్రపంచ దేశాలన్నిటా జరుపుకుంటున్న పండుగ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే ఏది యేసుక్రీస్తు జన్మించిన శుభదినాన్ని అందరూ జరుపుకుంటూ, అందరూ ఆనందపడుతూ, సంతోషపడుతూ, ఆనందకరంగా ఈరోజు ఇదిగో కొత్త బట్టలు వేసుకొని, ఏ బట్టలు చెప్పండి, కొత్త బట్టలు వేసుకొని తిన్నగా ఆనందపడుతూ చర్చికి వచ్చారో లేదా? మాట్లాడండి. ఎందుకని క్రీస్తు జన్మించారు అన్న సంగతిని మనం గ్రహించి, మనం క్రీస్తు జన్మదిన వేడుక సందర్భంగా మనకు కూడా ఒక ఆనందం. ఏ ఆనందం? నేను కొత్త బట్టలు వేసాను అన్న ఆనందం, నేను సమృద్ధిగా వండుకున్నాను, తిన్నాను అన్న ఆనందం. ఈ ఆనందం తప్ప, ఈ సంతోషం తప్ప మన హృదయానికి ఏమైనా ఆనందం కలిగిందా? చెప్పరేంటండి. ఈరోజు క్రిస్మస్ అని ఇంత ఆనందకరంగా అడుగులు వేస్తూ వచ్చారండి. నేననే మాట, ఇదే ఆనందం, ఇదే సంతోషం నీ బ్రతుకు దినములన్నిట ఉందా? మాట్లాడండి. నీ బ్రతుకు దినములన్నిట ఉందంటే లేదు. నేననే మాట ఏంటంటే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ వచ్చే ఆనందం కాదు. అందుకే దేవదూతలు కూడా
యేసుక్రీస్తు జన్మించిన తరువాత దేవదూతలు గొల్లలకు ప్రత్యక్షమై, కాపరులకు ప్రత్యక్షమై వారితో ఒక శ్రేష్టమైన మాట అంటుంది. కాపరులారా, మీకు ఒక శుభవార్త. ఏ వార్త? గట్టిగా చెప్పండి. మీ అందరికీ ఒక శుభవార్త. ఏ శుభవార్త అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కనుక దీని యందు మీరేం చేయాలి? సంతోషించుడి, దీని యందు మీరు ఆనందించుడని దేవదూతలు ఆ రోజు భూమి మీద అడుగుపెట్టి వారితో చెప్పారు. నేనంటానండి, మరి ఆనందం మనకుందా? ఆ సంతోషం మనకుందా? ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనకు ఆనందం ఇవ్వాలని, మనకు సంతోషం ఇవ్వాలని, సమాజంలో విలువగా బ్రతకాలని, సమాజంలో అనేకులు ఎదుట ఆనందకరంగా అడుగులు వేయాలని యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా దిగివచ్చి ఆనందాన్ని మనకు పంచాలని కోరుకుంటే మనకు మాత్రం ఏం లేదు? చెప్పరేంటండి? ఆనందం లేదు. ఇదిగో ఈ సంవత్సరపు అంతంలో ఈ క్రిస్మస్ వేడుక సందర్భంగా ఓ సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ నా దేవుడు అత్యధికమైన సంతోషం మీ గుడారాలో నా దేవుడు నిలబెట్టునుగాక. ఆ సంతోషాన్ని మీరు అనుభవించి తిరిగి వెళ్ళుదురుగాక. అందుకే ప్రవచించిన ప్రవచనపు నెరవేర్పులన్నీ ఏమయ్యాయి? చెప్పరేంటండి? నెరవేర్చబడ్డాయి. ఆ నెరవేర్చబడిన ద్వారా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఆనందం చూస్తున్నాం. అందుకని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందు ఒక మాట చెప్పండి. ఈ దినము నుండి నా దేవుని సంతోషం, ఆనందం నీకు కలుగునుగాక. ఆమెను అనమల్లా పక్కన వాళ్ళు చెప్పండి ఒక మాట. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఆ రక్షకుని వల్ల మీకు సంతోషం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, ఇక పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక్క మాట లేక రెండు మాటలు నేను చెప్పి ముగిస్తాను. చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలు, తలెత్తి నన్ను చూడండి. నేను చెప్పాలి అనుకున్న సందేశం ఏంటంటే కుమారుడు. నేను మీతో ఈరోజు పంచుకోవాలి అనుకున్న సందేశం కుమారుడు. ఇక తలెత్తి నన్ను చూడండి. రాశారా? రాస్తే నన్ను చూడండి. యెషయా ఒక ప్రవచనాత్మకముగా ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు భూమి మీదికి రాక ముడిపే యెషయా ప్రవచిస్తున్నాడు. చూడండి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. నాకు వచ్చిన ఈ మాట చదువుతూ ఉంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. నన్ను చూస్తే తొందరగా ముగిస్తాను. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టిందనుకోండి, పక్కింటోళ్ళు వచ్చి మన తంటారా మనకు కుమారుడు పుట్టారంటారా? మాట్లాడే తల్లే. ఒక ఇంట్లో ఒక కుమారుడు పుడితే ఆ ఇంట్లో ఉన్న భార్య భర్త అంటారు, ఏమంటారు? మనకి అంటే ఆ ఇంటి వరకే, ఆ భార్య భర్తల మధ్య వరకే మనకు అనే సంబోధం మాట్లాడుతారు. మనకు అనే మాట మాట్లాడుతున్నారు అంటే వారి ఇద్దరు మధ్యలోనే తప్ప మరొకరు వెళ్ళి చెబుతారా? సరే, మన బంధువులు కానీ ఎవరైనా, మన అత్తో మన మామో లేకపోతే వచ్చి అమ్మ మనకు కుమారుడు పుట్టాడు అంటారా? చెప్పరేంటండి? అనరు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచిస్తాడు మనకు. ఎవరికి? ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక సంఘానికి కాదు, ఒక దేశానికి కాదు. ఎవరికి? ఎవరికి అంటే మనకు అంటే లోకానికి. లోకానికి ఒక కుమారుడు పుట్టారు, లోకానికి ఒక కుమారుడు జన్మించాడు, లోకంలో ఒక కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు,
లోకములో ఒక కుమారునికి జన్మ కలిగింది అని కొన్ని వేల సంవత్సరాల క్రిందటే యేసయ్య ప్రవచిస్తున్నారు. ఓ లోకములో ఉన్న ప్రజలారా, ఓ లోక నివాసులారా, బాగుగా ఆలోచించండి, బాగుగా తలంచండి. ఏంటి అంటే మనందరి కొరకు. ఎవరందరి కొరకు? గట్టిగా చెప్పండి. ఎవరందరి కొరకు? మన అందరి కొరకు. ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టారు అని కొన్ని వేల సంవత్సరాల కిందట గలమెత్తి స్వరమెత్తి బిగ్గరగా కేకలేస్తూ ఉన్నారు. మన కొరకు. ఎవరి కొరకు? నా కొరకు. ఎవరి కొరకు? గట్టిగా చెప్పండి. మన వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం. నా కొరకు. ఎవరి కొరకు? గట్టిగా చెప్పండి. ఎవరి కొరకు పుట్టాడు? ఎవరి కొరకు పుట్టారు? నా కొరకు. నాకు ఒక కుమారుడు. ఏ కుమారుడు? లోక సంబంధమైన వాడు కాదు. లోక సంబంధమైన వాడు కాదు. లోకంలో మునిగి తేలుతున్నవాడు కాదు. లోకపు మధ్యలో నడిపించబడిన వాడు కాదు. లోకాన్ని తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళగలిగిన, లోకాన్ని తండ్రితో ఐక్యపరచగలిగిన, లోకాన్ని తండ్రితో సమాధాన పరచగలిగిన కుమారుడు నా కొరకు, నా కొరకు పుట్టి ఉన్నారు అని కొన్ని వేల సంవత్సరాల కింద యెషయా ఆ మాట చెప్పాడు. యెషయా కాదులేండి, ఈరోజు కూడా మనం కూడా ఆ విధంగా ఆలోచించాలి. నా కొరకు నా దేవుడు పుట్టి ఉన్నాడు, ఆయన తప్పక నన్ను తండ్రి యొద్దకు తీసుకొని వెళుతారు అని లేఖనం సెలవిచ్చినట్లుగా ఈ ఆరాధనలో ఈ సంవత్సర పంతంలో ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను. మన అందరి కొరకు ఎవరు పుట్టారు? గట్టిగా చెప్పండి. మన అందరి కొరకు ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు, లేక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు నేను ఒక్క మాట మీతో చెప్తాను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాశారు కదా, మరి ఆ కుమారుడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడు? ఆ కుమారుని వలన మనకు కలిగే ఒక ఆశీర్వాదం, లేకపోతే మనకు కలిగే ఒక దీవెన ఏంటి అని పరిశుద్ధ గ్రంథంలో 2-3 మాటలు మీతో క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు? మొదటి మాట చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. అమ్మా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనుగ్రహించబడెను. ఇక తలెత్తును చూడండి, నేను అవుట్లైన్ చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ లూకా సువార్తలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనపడుతుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు కుమారునిగా భూమి మీద అడుగు పెట్టాడు. అంటే నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న వారందరూ ఎలా బ్రతుకుతున్నారు చెప్పండి? ఎలా బ్రతుకుతున్నారు అంటే, ఒక రక్షణ లేక ఈ భూమి మీద బ్రతుకుతున్న వారు ఎలా బ్రతుకుతున్నారు అంటే, ఒక ఆనందకరమైన అనుభవాలు కంటికి కనబడక మనిషి ఎక్కడ చిక్కబడిపోయాడంటే, బాధల మధ్యలో ఉన్నవారికి ఏం కావాలి? అందుకే వాక్యం కూడా అంటుంది కదా, బంధించబడిన వారిని విడిపించుటకు, కట్టబడిన వాడి కట్లు తెంపుటకు ఆయన ఈ భూమి మీదికి పంపబడ్డాడు అని లేఖనం కూడా రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు కుమారునిగా భూమి మీద ఎందుకు అడుగు పెట్టారు అంటే, నశించిపోతున్న మనల్ని ఏం చేయాలని ఆయన మనల్ని రక్షించి మరలా ఆయన పోలికలోనికి మనల్ని తీసుకొని వెళ్ళి మనల్ని తండ్రి ఎదుట నిలబెట్టాలని. ఏదైతే మనము పోగొట్టుకున్నామో, ఏదైతే మనకు దూరం అయిపోయిందో దేవుడు మరల దానిని ఇవ్వాలి అని వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడికి? ఈ భూమి మీదకి. మనం అడిగామనుకో, దేవా ఎందుకు ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు, ఎందుకు ఈ భూమి మీద నువ్వు అడుగు పెట్టావంటే, యేసుక్రీస్తు ఒకటే అంటారు, బాబు ఒకప్పుడు మీరు తండ్రితో ఉన్నారు, ఒకప్పుడు మీరు తండ్రితో సహవాసం చేస్తూ వచ్చారు, ఇప్పుడు ఆ సహవాసాన్ని ఏం చేశారు? మీరు దూరం చేసుకొని తండ్రికి దూరం అయ్యారు.
తండ్రి యొద్ద నుంచి మీరేమయ్యారు? తప్పిపోయారు. మనకి ఇంకా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే, ఇప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి మనందరికీ బాగా తెలిసిన సంభవమే. తండ్రితో ఉన్నంత వరకు కుమారునికి ఏమైనా ఇబ్బందులు కలిగాయా? తండ్రితో అడుగులు వేసినంత వరకు కుమారునికి ఎలాంటి ఆటంకాలు కలిగాయా? ఎప్పుడైతే తండ్రిని విడిచి వెళ్ళిపోయారో అతని గురించి బైబిల్ చెప్తుంది, తప్పిపోయిన కుమారుడు. ఎవరి యొద్ద నుండి? ఎవరి యొద్ద నుండి? తండ్రి యొద్ద నుంచి తప్పిపోయిన కుమారుడు అని లేఖనం చెప్తుంది. నిజమే, ఆ కుమారుని గూర్చి కాదు, కానీ ఒకసారి మనల్ని గూర్చి మనము ఆలోచిస్తే, మనము ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోతూ వచ్చాం, ఎన్నిసార్లు దేవునికి సమీపంగా ఉండవలసిన మనం, దేవునితో అత్తుకోవలసిన మనం, దేవునితో అడుగులు వేయవలసిన మనం, దేవునితో నిలబడి దేవుడిని స్తుతించవలసిన మనం ఎన్నిసార్లు తప్పిపోలేదు, ఎన్నిసార్లు మనం దూరం కాలేదు. అయినప్పటికీ యేసయ్య అంటాడు, నేను ఎందుకు కుమారునిగా పంపబడ్డానంటే తప్పిపోయిన మిమ్మల్ని వెదకి రక్షించుటకు. ఎక్కడ నుండి చెప్పండి? ఎక్కడికో తప్పిపోయావు, ఎక్కడో ఇరుక్కుపోయావు, ఎక్కడో బంధించబడిపోయావు. ఇప్పుడు ఆ చోటు నుంచి దేవుడు ఏం చేయాలనుకున్నారు? ఇంకో మాట మీకు చెప్పనా? ఇప్పుడు మందను మేపే కాపర్లు ఉంటారండి, గొర్రెల కాపర్లు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, మేకలకు కాపరి ఒకలాగా ప్రవర్తిస్తాడు, గొర్రెలకు కాపరి తెలుసా మీకు ఎలా ప్రవర్తిస్తాడు? మరి తెలిసిన ఎందుకంటున్నారు? మేకలకు కాపరి ఎక్కడుంటాడు? వెనకుంటాడు. వేటికి? మేకలకి. గొర్రెలకి కాపరి వెనకుండడు. కాపరి గొర్రెలకి ఎలా వెళ్తాడు? ముందు నడుస్తాడు. ఈ కాపరిని చూసి గొర్రెలు ఏమవుతాయి? కాపరి ఎలా వెళ్తే అలా వెళ్తాయి. ఇంకో మాట చెప్పనా? ఒకవేళ కాపరి వెళ్తున్నాడు అనుకోండి, కొంచెం దూరం వెళ్ళేలోపు ఒక్కసారి వెనకకు చూసేలోపు ఒక 10 గొర్రెలలో ఒక గొర్రె కనపడకుండా ఎక్కడో ముళ్ళ పొదలో చిక్కబడిపోయింది. చస్తే చావు అంటాడా? ఈ 9 గొర్రెలు వదిలిపెట్టి 10 గొర్రె కోసం వెళ్తాడా? మాట్లాడండి, గట్టిగా చెప్పండి. అందుకే యేసుప్రభు అంటాడు కదా, నేను నీతిమంతుల కొరకు రాలా. ఎవరి కొరకు? నేను నీతిమంతుల కొరకు రాలా. నేను ఎవరి కొరకు వచ్చాను? పాపుల కొరకు నేను ఈ లోకానికి పంపబడ్డాను కుమారునిగా. ఇప్పుడు ఈ లోకములో పాపములో నిలిచిపోయిన వారిని నేనేం చేయదలిచాను? వెదకి ఎక్కడ చిక్కబడిపోయాడో, ఎక్కడ పట్టబడిపోయారో, ఎక్కడ ఆత్మీయతలో వెనకంజ వేస్తూ ఆత్మీయతలో ముందుకు అడుగు వేయలేక నిలిచిపోయాడో, నేను అతనిని వెతకి నేను అతని యొద్దకు వెళ్ళి అతను ఏం చేయబోతూ ఉన్నాను? గట్టిగా చెప్పండి. అతనిని రక్షించబోతూ ఉన్నాను. నేను ఒక రక్షకునిగా, నశించిపోయే దాని కొరకు నేను కుమారునిగా ఈ భూమి మీదకి పంపబడ్డాను కనుక ఇప్పుడు నేనేం చేయబోతూ ఉన్నానంటే, ఏ వ్యక్తి పట్టబడ్డాడో, దేనిలో? శ్రమల మధ్యలో, దేనిలో? బాధల మధ్యలో, దేనిలో? ఇబ్బందుల మధ్యలో, దేనిలో? ఇక్కట్ల మధ్యలో, దేనిలో? ఒకవేళ పరిస్థితుల ప్రభావాలను విభిన్నంగా మార్చబడి కృంగదీస్తున్న ఆ పరిస్థితుల ప్రభావాల మధ్యలో చెక్కబడిపోయిన ఆ స్థితిని దేవుడు చూచాడు. పట్టబడిన స్థితిని దేవుడు చూచిన దేవాతి దేవుడు అంటారు, నీవు అక్కడ చెక్కబడి ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ బాధల మధ్యలో నీవు నలపబడటం నాకు ఇష్టం లేదు. ఆ శ్రమల మధ్యలో నీవు కన్నీరు కార్చటం నాకు ఇష్టము లేక నేనేమయ్యానంటే, నీ బాధల మధ్యలో నేను నిన్ను రక్షించుటకు కుమారునిగా. అందుకు హబక్కూకు గ్రంథకర్త ఒక మాట అంటారు, చదువుతారా? 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 13. నీ జనులను రక్షించుటకు ఏంటంట? మీరందరూ తలెత్తి నన్ను చూడండి. ఏంటంట? హబక్కూకు గ్రంథకర్త అంటున్నాడు, దేవా ఇదిగో నీ జనులందరూ రక్షణ లేక, నీ జనులందరూ నిస్సహాయ స్థితిలో పడిపోయారు.
ఈ సమయంలో ఎవరు నన్ను రక్షిస్తారా? ఈ సమయంలో ఎవరు నాకు విడుదల కలగ చేస్తారా? ఈ సమయంలో ఎవరు నన్ను తప్పిస్తారా అని నీ రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షించగలిగిన వారు ఎవరు లేక వాళ్ళు ఏమయ్యారు? కృషించిపోతున్నారయ్యా. అందుకని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ జనులందరినీ నువ్వు రక్షించుటకు ఏమై ఉన్నావు? చెప్పండి గట్టిగా, ఏమై ఉన్నావు? ఓ సేవకుడిగా నిండు మనసు నేను కోరుకుంటున్నానండి. సంవత్సరాలు గతించిపోయాయి, దినాలు దొర్లిపోయాయి, రోజులు దాటుకుంటూ వస్తున్నావు. కానీ నీ బాధల మధ్యలో నుంచి నువ్వు రక్షించగలిగిన వాడు నీ కంటికి కనపడలా. నీ కన్నీళ్లను తుడిచివేయగలిగిన రక్షకుడు నీకు కనపడలా. నీ ఆవేదనను అర్థం చేసుకొని ఆవేదనల మధ్యలోంచి తప్పించగలిగిన రక్షకుడు నీ కన్నుల ఎదుట కనపడక నేటి వరకు ఒకవేళ ఆనందకరంగా అడుగులు వేస్తున్నట్లుగా కృంగిపోతూ అడుగులు వేస్తున్నావేమో. నిస్సహాయ స్థితిలో పడిపోయి అలాగే గొప్పగా కోల్చబడి వేధించబడుతున్నావేమో. నాకు తెలియదండి. ఓ సేవకుడిగా నిన్ను మనసుతో కోరుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ క్రిస్మస్ ఆరాధనలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించుటకు, మీ బాధల మధ్య నుంచి నా దేవుడు మిమ్మల్ని రక్షించుటకు నా దేవుడు మీ కొరకు బయలుదేరి ఆవరణములు అడుగుపెట్టి ఉన్నారు. నా దేవుడు బయలుదేరి ఆవరణములు అడుగుపెట్టి ఉన్నారు. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బాధల మధ్యలోంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ రక్షించబోతూ ఉన్నారు. ఏ రక్షణ కావాలని కోరుకుంటున్నావో, ఏ విధంగా రక్షించబడాలని ఆశపడుతున్నావో, ఎక్కడి నుంచి తప్పించబడాలని కోరుకుంటున్నావో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చోట నుంచి ఈ దినమున మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నారు, తప్పించబోతూ ఉన్నారు. ఒక రక్షకుడిగా మీ శ్రమల మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆ శ్రమల మధ్యలలోంచి రక్షించే దేవుడిగా మీ కన్నుల ఎదురు ఆయన మీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. అందుకే ఆయన చెప్పకనే చెబుతూ ఉన్నారు, నేను మీ కొరకు కుమారుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టాను. ఇక మీదట కుమారుడిగా పుట్టిన నా ద్వారా మీ ఎడల నేను ఒక రక్షకుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నాను. ఒక రక్షకుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నాను. రక్షించే సూర్యుడిగా నా ప్రభు మీకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. రక్షించే యోధుడిగా మీ కుటుంబాలకు తోడై నిలిచి ఉండబోతూ ఉన్నారు. క్షేమమును ఇవ్వగలిగిన ఒక రక్షకుడిగా ఈ దినము నుండి నా ప్రభు మీకు ప్రాకారముగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ దినం ఆయన మనతో చెప్పినట్లుగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చారు అని లేఖనము సెలవిచ్చినట్లుగా వచ్చిన ఆ మనుష్య కుమారుడు మీ కుటుంబాలన్నిటినంత వరకు రక్షించి కాపాడబోతూ ఉన్నారు. ఏ చోట మీరు చిక్కబడకుండా, ఏ చోట మీరు బంధించబడకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చోట నుంచి మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు కూడా కీర్తనకారుడు తన కీర్తనలో ఒక మాట రాస్తారండి. ఏమంటారంటే, అయ్యా ఇదిగో నేను బహు శ్రమలో నిలిచిపోయాను. ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ ఇబ్బందులన్నీ నన్నేం చేశాయి? చుట్టుముట్టేశాయి. అందుకని నేను నీ సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న విజ్ఞాపన చేస్తున్న దేవా, ఈ శ్రమల మధ్యలో నిలబడిన నా జీవితం శ్రమల మధ్యలో నిలబడకూడదు. ఈ శ్రమల మధ్యలో నిలబడిన నా బ్రతుకు శ్రమల మధ్యలో ఉండకూడదు. ఈ శ్రమల మధ్యలో నీవు నాకు రక్షకుడిగా నిలబడు అని ఆ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేశాడు చెప్పరేంటండి? చిన్న ప్రార్థన చేస్తున్నారు. నీవు మనుష్య కుమారుడిగా భూమి మీద అడుగు పెట్టావు కదా, నువ్వెవరివి? రక్షించే ఒక సూర్యుడివి. అందుకని నేను నశించిపోతున్నా ఎక్కడ? శ్రమల మధ్యలో. కనుక ఈ శ్రమల మధ్యలో నీవు నాకు రక్షకుడిగా ఉండని ఆ భక్తుడు ప్రార్థన చేస్తే దేవుడు అంటారు, చూడు నీ మొర నేను విన్నాను, నీ మొర నేను ఆలకించాను. నిశ్చయముగా ఏ శ్రమల మధ్యలో నువ్వు నిలిచిపోయావో, ఏ శ్రమల మధ్యలో నువ్వు పట్టబడిపోయావో, ఈ శ్రమల మధ్యలో నేను నీకు ఎలా ఉండబోతూ ఉన్నాను? గట్టిగా చెప్పండి. నేనంటానండి, ఆ భక్తుడి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా శ్రమల మధ్యలో నుంచి నువ్వు నన్ను రక్షించంటే దేవుడు నేను ఉన్నాను అని వెళ్ళి అతను రక్షించాడే. మరి మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబానికి ఎందుకు శ్రమల మధ్యలో రక్షకుడిగా ఉండడు ఆయన?
చెప్పరేంటండి? నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టమా? నీవు శ్రమల మధ్యలో నలపబడి కన్నీరు కార్చడం ఆయనకి ఇష్టమా? చెప్పరేంటండి? చాలామంది అనే మాట ఏంటో తెలుసండి, ఈ శ్రమలు ఇంకా పోవులేండి. ఏ శ్రమలు? ఈ శ్రమలు ఇక నన్ను విడిచిపెట్టి వెళ్ళవండి, నా బ్రతుకంతా ఇంతేనండి. ఈ శ్రమలో ఎవరు నన్ను ఆదుకుంటారు? నేనంటానండి, ఎవరు ఆదుకుంటారని ఎవరి కొరకు నువ్వు ఎదురు చూచేదానికంటే రక్షకుడిగా ఉన్న దేవుని దగ్గరికి వచ్చి నన్ను ఆదుకోడా? మాట్లాడండి. ఆ శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నీవు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా, ఈ శ్రమలను నేను భరించలేకపోతున్నాను, ఈ శ్రమల మధ్యలో నాకు ప్రత్యక్షముక, ఈ శ్రమల మధ్యలో నువ్వు అడుగుపెట్టు, ఈ శ్రమలన్నిటిని అణుచివేయి, ఈ శ్రమల మధ్యలో నీవు నాకు రక్షకునిగా నిలబడి నేను సమాజంలో తలగెత్తుకున్నట్లుగా నన్ను రక్షించవా అంటే ప్రభు నీ పట్ల కార్యం చేయడా? ఎందుకు చేయలేకపోతున్నాడంటే మనలో ఆ విశ్వాసం లేదు. మళ్ళీ యేసుక్రీస్తు పుట్టాడండి బాబు. ఎందుకు పుట్టలేదు? 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభు జన్మించాడు. పాట పాడబట్టి బ్రహ్మాండంగా పాట పాడుతాం. ఏం పాట చెప్పండి? ఎన్ని పాటలు యేసుక్రీస్తు పుట్టుక గురించి? ఎన్ని పాటలు లేవు? పాటలు పాడమంటే బ్రహ్మాండంగా పాడుతాం. కానీ మాకు మాత్రం నమ్మకం యేసు పుట్టాడు, మరి ఆయన వల్ల నీకు నమ్మకం లేదండి కదా. అలా ఉండకూడదు. నేను అనే మాట ఏంటంటే, ఈ 2025 ఈ క్రిస్మస్ ఆరాధనలో నువ్వు విశ్వసించు. ఏమని విశ్వసిస్తావంటే, నేను ఏ శ్రమల మధ్యలో నిలబడినా ఆ శ్రమల మధ్యలోకి నా దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆ శ్రమల మధ్యలో నా ప్రభు నాతో కూడా ఉండబోతూ ఉన్నారు. ఆ శ్రమలన్నిటిని నా ప్రభు అణచివేయబోతూ ఉన్నారు అని నీవు విశ్వసించగలిగితే ఆ శ్రమల మధ్యలో నా దేవుడు నీకు రక్షకుడిగా ఉండబోతూ ఉన్నాడు. అందుకే లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఆ 3 యవనస్తులు ఉన్నారు కదా, ఏమన్నారు రాజుతో? గట్టిగా చెప్పు. అది కూడా తెలియదా మీకు? ఆ రాజుతో, నెబుకద్నెజర్ రాజుతో ఒక మాట అన్నారు. ఆ రాజు సముఖం ముందు నిలబడి యవనస్తులు 3 రాజు వీరు రాజుతో మాట్లాడుతున్న సందర్భాలలో రాజు ఒక మాట అన్నాడు, ఇదిగో ఇది నిజమా, మరి ఇలా మీరు ఎందుకు చేస్తున్నారు, ఇలా వద్దు, ఇలా చేయండి అంటే ఒకటే అన్నారు వాళ్ళు, బాబు నీవు నిలబెట్టిన ప్రతిమకైతే మేము నమస్కారం చేయం. ఒరే శాసనం ఏదైనా కావచ్చు, ఆజ్ఞ ఏదైనా కావచ్చు, ఒకవేళ మా ప్రాణాలు పోతాయా ఇబ్బంది లేదు, ఇదిగో ఒక మాట చెప్తున్నా విను రాజా అని నెబుకద్నెజర్తో ఒక మాట అంటున్నాడు. నెబుకద్నెజర్, ఇందును గూర్చి మేము నీకు ప్రతి ఉత్తరం ఇవ్వవలసిన అక్కరలేదు. ఒకే మాట చెప్తున్నా విను. ఒకవేళ మండుచున్న ఈ అగ్నిగుండంలో నీవు మమ్మల్ని తీసుకొని వెళ్ళి పడవేయవచ్చు. ఈ అగ్ని లాంటి శ్రమల మధ్యలో నీవు మమ్మల్ని కాల్చి పడవేయవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఆరాధించే దేవుడు ఎవరు? చెక్కబడిన శిల్పం కాదు. మేము ఆరాధించే దేవుడు ఎవరు? మనిషి చేతులతో తయారు చేయబడిన బొమ్మ కాదు. మేము ఆరాధించే దేవుడు ఎవరు అంటే మమ్మలను సృష్టించిన సృష్టికర్త. మరి ఆ సృష్టికర్తను మేము ఆరాధిస్తున్నాం కనుక, ఆ సృష్టికర్తను మేము కనపరుస్తున్నాం కనుక, నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము దండము పెట్టము, మేము నమస్కారము చేయము. ఒరే అగ్నితో కాల్చబడుతారా? ఒకే మాట అన్నారండి, ఈ అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు. కొట్టు గట్టిగానే కొట్టు. యవనస్తుల నోట నుండి జారవలన ముత్యము లాంటి మాట, శ్రమలు కలగవచ్చు, అగ్ని లాంటి ఆవేదన మా ముంగిటి నిలబడవచ్చు. ఒకవేళ ఈ అగ్నికి మేము బలి కావచ్చు, మా సర్వ శరీరాలు ఈ అగ్నితో కాల్చివేయబడవచ్చు, అయినా ఇబ్బంది లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి మమ్ములను రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు. నేనంటానండి, యవనస్తులు అన్యుల దేశంలో నిలబడి సవాలు చేస్తున్నారు, మా దేవుడు ఎవరు చెప్పండి? మేము బాధించబడుతుంటే చూస్తూ ఆనందపడేవాడు కాదు. మా దేవుడు ఎవరు? మేము శ్రమల మధ్యలో నిలబడి మేము ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని మరణావస్థలోనికి వెళుతూ ఉంటే పాతాళములోనికి త్రొక్కేవాడు కాదు. మా దేవుడు ఎవరు?
మా దేవుడు ఎవరు? మేము కష్టకాలంలో నిలబడినప్పుడు, మేము కష్టకాలంలో నిలబడి కన్నీరు కారుస్తున్నప్పుడు, కష్టకాలంలో నిలబడి వేధించబడుతున్నప్పుడు, కష్టకాలంలో నిలబడి బాధించబడుతున్నప్పుడు, శ్రమల మధ్యలో మేము నలపబడుతున్నప్పుడు, మాకు కలిగిన వారు, మాకు కలిగిన సమస్తం వేధించబడుతున్నప్పుడు వేదనను చూచి దాటిపోయేవాడు కాదు. మేము ఏ చోట వేధించబడుతున్నామో, ఏ చోట రోధించబడుతున్నామో, ఏ చోట కన్నీరు కారుస్తున్నామో వాటి మధ్యలోనికి దిగి వచ్చి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈ విషయంలో నీవు ఏదైనా ఆలోచించుకో, నీవు ఏమైనా చేసుకో, నీవు ఏదైనా పెంచుకో, నీవు ఏ పరిస్థితులను మార్చుకో, మేము మాత్రం మారం. ఎందుకంటే మా దేవుడు ఇక్కడ నుండి మమ్మల్ని రక్షించగలడు. చూడండి, ఆ యవనస్తుల నమ్మకం చూడండి. అంతగా చెప్పారా? మళ్ళీ అలజడి ఏమైనా చెందారా? అయ్యో దేవుడు రక్షిస్తాడో లేదో అనవసరంగా నోరు జారానే అనరా? మాట్లాడారు తల్లి అనరా? అనలా. వారు నోట వచ్చే మాట ఒకటే. ఏ మాట అయితే వచ్చిందో ఆ మాటకు కట్టుబడిపోయారు. కట్టుబడేసి తీసుకుని ఎక్కడ పడేశారు? మళ్ళీ కట్టకపోతే పారిపోతారేమని కాలు చేతులు గట్టి తీసుకుని ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో. ఎన్నంతలు పెంచారు? అప్పటికే మండుతుంది, మళ్ళీ 7 అంతలు పెంచాలి. మొత్తం కలిపి ఎంత? 8. అందుకే దైవులు వేసిన పాట రాశాడు. అగ్ని 7 అంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. ఏంటట చెప్పండి? ఏంటట? అగ్ని 7 అంతలు పెంచినా ఆయన కుమారులను అగ్ని జ్వాలలు ఏంటంట వారి దేహాన్ని తాకలేదంట. ఎందుకని? వారి విశ్వాసం అది. ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరు? సమర్థత కలిగిన వాడు అన్నారు కదా. దేవుడు ఆ మాటను పట్టుకున్నాడు. వెంటనండి ఈ రాజు ఆలోచించాడు, కట్టి దాంట్లో పడవేయాలని. యేసుక్రీస్తు కూడా తలంచి, అయ్యో నా కొరకు వీళ్ళు ఇంత నిలబడితే మరి ఈ కొరకు నేనెందుకు నిలబడకూడదు? ఇంత సవాలుగా తన ప్రాణాన్ని తెగించి ప్రాణం పోయిన ఇబ్బంది లేదని రక్షిస్తాడనే నమ్మకం నా మీద పెట్టుకున్నప్పుడు నేనెందుకు వాడిని రక్షించకూడదని ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? చెప్పండి. వీరి కంటే ముందుగా ఎక్కడికి వచ్చాడు? అగ్నిగుండంలోనికి వచ్చారు. వీళ్ళని తీసుకుని వెళ్ళి వేస్తే వీరితో పాటు ఎవరు సంచరిస్తున్నారు? గట్టిగా చెప్పండి. సంచరిస్తున్నారు. రాజుకి ఏమైనా కలవరం, ఏమన్నా ప్రశాంతత ఉందా? చిన్నగా వచ్చి చూడగానే ఎంతమంది కలపడుతున్నారు? వేసింది ఎంతమంది? మరి 4 ఎక్కడి నుంచి వచ్చారు? కలవరపడ్డారు. వేసింది 3 4. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 3 4 అనేదానికంటే వేసిన మరుకులు చస్తారు కదా. ఏంటండి, ఇంకేమైనా బతుకుతారా? ఈ రాజు పిచ్చోడు కాకపోతే మళ్ళీ అక్కడికి వచ్చి 3 వేశారు 4 వేశారు అంటారేంటి? ఏంటండి 3 వేశారు 4 వేశారు అంటారేంటి? వాస్తవానికి అగ్నిగుండం లేస్తే ఏమవ్వాలి? కాలిపోవాలి. వీరు కాలకుండా ఉండాలంటే అగ్ని ఎవరి నోటి మాటతో సృష్టించబడింది? అది అగ్నికి చెప్పాడు, అగ్ని నా కుమారులు వస్తున్నారు, వారి శరీరమును తాకావంటే జాగ్రత్త, వారి శరీరానికి హాని జరిగిందా జాగ్రత్త, వారి తల వెంట్రుకలు కూడా కాలిపోకూడదు జాగ్రత్త. అయ్యో బాబోయ్, నువ్వు చెప్పిన తర్వాత మేమెందుకు కాల్ చేస్తామయ్యా ఆయన్ని అని వాళ్ళు అగ్ని మధ్యలో ఉన్న వీరి చుట్టూ అగ్నిది, కానీ వారితో ఏం లేదు, వారి మీద ఏం లేదు. వీరి చుట్టూ అగ్ని ఉంది, వారి మీద లేదు, అందుకే కాలిపోలేదు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అగ్నిగుండంలోనికి వీరు రాకతోలికి యేసుక్రీస్తు అగ్నిగుండంలోనికి వచ్చి ఏం చేశాడు? అగ్ని బలాన్ని ఏం చేశాడు చెప్పండి? చల్లార్చి పడవేశాడు. అగ్ని బలాన్ని ఏం చేశాడు? అట్లాగే ఆర్పి పడవేశారు. తన ప్రియులకు హాని కలిగిందా? ఈ అగ్నిగుండం నుంచి ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. నేననే మాట అంటే తెలుసండి, మరి అగ్ని లాంటి శ్రమల మధ్యలో జనవరి 1 కాదులేండి, పోయిన సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ నుండి ఈ 25వ తేదీ వరకు ఒకవేళ అగ్ని లాంటి శ్రమల మధ్య అడుగులు వేస్తూ వచ్చావేమో,
అగ్ని లాంటి శ్రమల మధ్య నీవు పట్టబడిపోయి ఉన్నావేమో, అగ్ని లాంటి పరిస్థితుల మధ్య నీవు కాల్చబడుతూ వచ్చావేమో. ఈ సంవత్సర పంతంలో ఈ డిసెంబర్ 25వ తేదీన నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరితో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు, ఈ దినము నుండి ఆ రోజు అగ్నిగుండములోనికి దిగి వచ్చిన ఆ దేవుడే, అగ్నిగుండములో అడుగు పెట్టిన ఆ దేవుడే నీ శ్రమల మధ్యలో కూడా నా దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నారు. నీ శ్రమల మధ్యలో కూడా నా ప్రభు నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ శ్రమ దినాలన్నిటినీ అణచివేయబోతూ ఉన్నారు. ప్రతి శ్రమకు నా దేవుడు ముగింపును పలకబోతూ ఉన్నారు. ఈ సంవత్సరపు అంతములో ఇక మీదట నీవు శ్రమల మధ్యలో నిలబడకుండా ఆ శ్రమల మధ్యలో ఉన్న నిన్ను నా దేవుడు వెతుక్కుంటూ వచ్చి ఆ శ్రమల మధ్యలోంచి మిమ్మల్ని అందరినీ రక్షించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఏ శ్రమల మధ్యలో నీవు ఉన్నా ఆ శ్రమల మధ్యలోకి ఏం చేస్తాడు ఆయన? అందుకే ఇర్మియా గ్రంథకర్త అంటాడు, నేను బందీగృహంలో బంధించబడి నేను నా దేవునికి మొరపెడితే నా దేవుడు తన సింహాసనం విడిచి ఎక్కడికి దిగి వచ్చాడంట? గట్టిగా చెప్పండి. ఇర్మియా అంటాడు, నేను బందీగృహంలో కట్టబడి విడుదల పొందలేక నిస్సాయ స్థితిలో పడిపోయినప్పుడు నా దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. నేను అంటానండి, అక్కడికి కాదు, నీవు ఎక్కడ ఉన్నా అక్కడికి నా ప్రభు దిగి రాబోతూ ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, మన దేవుడు ఎవరు? మహిమా స్వరూపి. మన దేవుడు ఎవరు? పరిశుద్ధత కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు? 10,000లలో అతి కాంక్షణీయుడు ఎవరు? నేనంటానండి, వేవేల దేవదూతల సమూహంతో నిత్యము ఆరాధించబడుతున్న ఆరాధనకు యోగ్యుడు. మరి ఆ యోగ్యత కలిగిన దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు? మాట్లాడండి. ఎక్కడికి దిగి వచ్చాడు? ఏంటి? బంగారపు పురవీధులలో అడుగులు వేస్తూ ఆశీర్వాదకరంగా దేవదూతలతో కొనియాడబడుతున్న సృష్టికర్తన దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు? చెప్పండి. ఎక్కడికి దిగి వచ్చాడు అంటే పశువుల పాకలోనికి. ఎక్కడికి దిగి వచ్చాడు? గట్టిగా చెప్పండి. ఒక మాట చెప్పనా? పశువుల పాక ఎలా ఉంటుంది? మాట్లాడండి తల్లే. పశువుల పాక ఎలా ఉంటుంది? పట్టు పరుపులు ఉంటాయా ఏంటి? రూమ్ అంతా గుమ్మలాడిపోయి మంచి సువాసన వెదజల్లుతుందా? మాట్లాడండి. ఎలా ఉంటుంది పశువుల పాక? కంపు. ఎలా ఉంటుంది పశువుల పాక? కాసేపు కూడా నిలబడి ఉండేదానికి వీలు లేదు. నేనంటానంటే ఆ స్థితి దేవుడు కోరుకుని అక్కడ అడుగు పెట్టాడు. ఎవరి కొరకు? చెప్పరు ఏంటండి? ఇంకో మాట చెప్పనా? పశువుల పాకలోనికి ఎందుకు దిగి వచ్చాడు ఆయన? ఎన్ని చోట్ల లేవు? అక్కడికి ఎందుకు వచ్చాడు? ఎన్ని రాజనగరాలు లేవు, ఎన్ని కోటలు లేవు. మరి ఆ కోటలోనికి రాకుండా పశువుల పాకలు ఎందుకు వచ్చాడంటే మనిషి ఎలా బ్రతుకుతున్నాడు? పశువు ప్రాయుడై మనిషి ఎలా జీవిస్తున్నాడు? పశువు వల్ల ప్రవర్తిస్తుంటే ఈ పశువును ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు? మనమంతా ఎవరిమి? అంత సీరియస్ అయ్యారు. మనమంతా ఎవరిమి? పశువులం. ఎప్పుడు? క్రీస్తు రక్తంతో కడక బడకముడు మనమంతా ఎవరిమి? పశువులం. అందుకే ఆసాబు అంటాడు, నేను తెలివి లేని పశువు ప్రాయుడనై అంటాడు. అంటే ఆసాబు దేనికి పోల్చుకున్నాడు? పశువుకు. అంటే ఈ రోజున మనిషి పాపంలో ఉన్న వ్యక్తి దేనితో సమానం? పశువుతో సమానం. అంటే ఈ పశువు పాకలో సాదృశ్యం దేనికి చూపెడుతుందంటే పశువుల పాక అనే దానికి ఏంటంటే మన వ్యక్తిగత జీవితం. అంటే ఒకప్పుడు ఎలా ఉంది? కంపు కొట్టే జీవితం. ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది? యోగ్యత అర్హత లేని జీవితం. ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది? పాపయుక్తమైన జీవితం. ఈ పాపయుక్తమైన పశువు లాంటి ఈ జీవితాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అమూల్యమైన రక్తముతో కడిగి మనిషి రూపంలోనికి తీసుకొని వచ్చి ఈ మనిషిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు? ఏంటండి? పశువుల పాకల్లో నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళదలిచాడు. ఎవరిని? మనలని.
అందుకే యేసుక్రీస్తు పశువుల పాకలు అడుగుపెట్టి పశువుగా బ్రతుకుతున్న మనల్ని పశువుల్లో నుంచి పరిశుద్ధపరచి మనిషిగా తీర్చిదిద్ది మానవత్వాన్ని కలగచేసి మనిషి పోలికను మరల మనకు అనుగ్రహించి ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? మహిమ కలిగిన దేవుని ఎదుటికి తీసుకొని వెళ్ళాలని మనుష్య కుమారుడుగా భూమి మీదకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సర్వలోకంలో ప్రతి మానవాళిని ఏం చేస్తున్నాడు? వెదకి వారి పాపముల్లోంచి వారిని రక్షించి వారిని పరిశుద్ధపరచి ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? తండ్రి యొద్దకు తీసుకుని వెళ్తున్నాడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు ఏ శ్రమల మధ్యలో ఈ నాటికి నువ్వు విడవబడుతున్నా వాక్యం ఉంటుంది, నశించి పోయే దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీద అనుగ్రహించబడ్డాడు. ఈ అనుగ్రహించబడిన ఈ కుమారుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే, మన శ్రమలన్నిట్లోంచి ఆయన మనల్ని రక్షించబోతూ ఉన్నాడు. గట్టిగా కొట్టు, ఏం కాదు కానీ గట్టిగా కొట్టు. ఈ శ్రమల మధ్య నుంచి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆయన మనలందరినీ చెప్పండి. కుమారుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? కుమారుడు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే వాక్యం ఉంటుంది, మనల్ని రక్షించుటకు. రెండో మాట గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వాక్యం. త్వరగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వాక్యం చదువమ్మా. ఎలాగ బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికించును. ఒకసారి రెండు చేతులు హల్లెలూయా చెప్పండి. కుమారుడు తనకి ఇష్టమైన వారిని బ్రతికించును. ఇక తలెత్తి నన్ను చూడండి. రెండో మాట చెప్పండి. ఒకటి, కుమారుడు రక్షిస్తాడు. రెండు, బ్రతికిస్తాడు. ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. యోహాను గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాశారు. కుమారుడు తనకిష్టమైన వారిని ఏం చేస్తాడట? ఇష్టమైన వారంటే ఎవరు? తలెత్తి నన్ను చూడండి. ఇష్టమైన వారంటే ఎవరు? సరే, మీకు సందేహం లేకుండా మీకు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, వినండి. యేసుక్రీస్తు లేక మన ప్రభు అయిన దేవుడు ఒకరోజు దేవదూతలతో ఆరాధించబడుతున్నారు. మీరందరూ తలెత్తి జాగ్రత్తగా వినండి. ఒక చిన్న మాట మీతో చెప్తున్నాను. ఆరాధించబడుతున్నారు. దేవదూతల సమూహం అంతా దేవుని ఎదుట నిలబడి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానములు చేస్తున్నారు. మనమన్న కాసేపు పాడండి అంటే మహా అంటే కాసేపు పాడుతాం, సీర చూస్తాం కదా. అది లేదు. దేవదూత అలాగదు, ఒకే స్వరం, గలమెత్తి స్వరమెత్తి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు ఏం చేస్తున్నారు? నిత్యం ఆరాధిస్తున్నారు. ఒక విచిత్రమైన ఆ దేవదూతలకు ఆలోచింప చేయగలిగిన ఒక మాట ఏంటంటే, ఈ ఆరాధించబడుతున్న ఈ దేవుడు ఉన్న పాటున సింహాసనం నుంచి లేచాడు. దేవదూతలు ఎవరికి అర్థం కావట్లా. అయ్యో, ఇప్పుడు వరకు ప్రశాంతంగా కూర్చున్నాడే, ఇప్పుడు వరకు మేము ఆరాధిస్తుంటే మా ఆరాధనలో నిమగ్నమైపోయి మైమరిచిపోయి ప్రవచిస్తున్నాడే, ఏంటి ఉన్న పాటను లేచారు? మా ఆరాధనలో ఏమైనా లోపం ఉందా? మేము స్తుతించడంలో ఏమైనా లోపం ఉందా అని ఆలోచనలో పడిపోయారు. అంతలో శాసించి ఒక దేవదూత అడిగింది, ఏంటండి ఎక్కడ రాశారంటారా? నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. ఇష్టమైన మాటకు ఈ మాటకు వ్యాఖ్యానం చేస్తున్నాను నేను. దేవదూత శాసించి ఒక మాట అడిగింది, అయ్యా మాలో ఏమైనా లోపం ఉందా? మా స్తుతి మీకేమైనా ఇంపుగా లేదా?
మా స్తుతులలో ఏమైనా మీకు నచ్చలేదా? చెప్పండి బాబు, సరి చేసుకొని ఎలా స్తుతించమంటే అలా స్తుతిస్తాం అంటే దేవుడు అన్నారు, మీ స్తుతులో ఎలాంటి లోపం లేదు. మీరు మనస్ఫూర్తిగానే ఆరాధిస్తున్నారు, మనస్ఫూర్తిగానే కొనియాడుతున్నారు. మీకు లోపం నేను ఎలా చెప్పగలను? మరి ఏంటయ్యా లేచి నిలబడ్డావు? నాకు ఒక ఆలోచన వచ్చింది. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా పోలిక మీలో కనపడలా. ఎవరు పోలిక? దేవదూతలు ఏ పోలికలో ఉన్నారు? యేసుక్రీస్తు పోలికలో లేరు. అందుకని ఆయన సింహాసనం నుంచి లేచి ఒక ఆలోచన వారితో చెప్తాను, చూడండి, నా పోలికలో నా స్వరూపమందు నేను ఒక వ్యక్తిని తయారు చేయాలి అని ఆలోచించాను. ఆ మాటకు అర్థం ఏంటి? ఈయన పోలికలో దేవదూతలు ఉన్నట్లా లేనట్లా? గట్టిగా చెప్పండి తల్లి. ఇప్పుడు కుక్క మన దగ్గరకు వచ్చింది, ఇది నా పోలికే అంటావా? మాట్లాడండి. కోతి మన దగ్గరకు వచ్చింది, కోతిలో నుంచి మనిషి వచ్చాడు. సైన్స్ చెప్తుంది. ఏం చెప్తుంది? నేను అనలేదులే, చెప్పిందా సైన్స్? ఏం చెప్పింది? నేనంటాను సరే, సైన్స్ చెప్పింది బాగుంది, కోతిలో నుండి మనిషి వచ్చడం బాగుంది. మరి ఆ కోతి నీ ఇంట్లో పడితే అబ్బా సైన్స్ చెప్పింది, కోతే నా కొడుకు అనొచ్చు అంటవా? మాట్లాడలే తల్లి, తప్పది. కోతిలోంచి మనిషి రాలా, కోతిని దేవుని సృష్టించాడు. కోతి దేవుని సృష్టి అంతే. కోతిలోంచి మనం రాలా. మనం ఎవరిలో నుంచి వచ్చా? యేసయ్య మనసులో నుండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? యేసయ్య చేతలతో. మన పోలిక అలాంటి ఇలాంటి ఆశామాసతో కూడిన పోలిక కాదు. యేసయ్య తలంచి నా పోలికలో నా స్వరూపమందు నేను ఒక నరుని చెయ్యాలి అని ఉన్న పాటనండి. సింహాసనం నుంచి లేచాడు, దిగాడు, ఎక్కడ అడుగు పెట్టాడు? అది కూడా డౌటే. ఎక్కడ అడుగు పెట్టాడు? మాట్లాడండి. భూమి మీద, పరలోకం లేడు ఆయన. పరలోకంలో మట్టి ఉందా? మట్టి ఎక్కడుంది? మరి మట్టి భూమి మీదకి మట్టి కావాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య భూమి మీదకే రావాలి. ఇప్పుడు తిన్నగా మహిమ కలిగిన దేవుడు మహాపట్టణమును విడచి, మహిమ కలిగిన సింహాసనమును విడచి, మహిమ కలిగిన దేవదూతల స్తుతిని విడచి ఎక్కడ దిగి వచ్చాడు? భూమి మీదకి దిగి వచ్చి తనకి ఇష్టమైన వ్యక్తిని ఏం చేశాడు? ఏంటి? ముక్కు యేసయ్యలాగానే చేసుకున్నాడు, కళ్ళు యేసయ్యలాగానే చేసుకున్నాడు. ఈ చేసుకోవాలా? నేను అంటాను, యేసు ప్రభు మనకి ఇది అవసరమంటే ముందే ఇట పెట్టి పంపించేవాడు. కోతికి అవసరమని కోతికి ఇట పెట్టాడు, మనకు పెట్టలా. మనోళ్ళు అబ్బో ఇగో నా మాట వినండి. నా చెల్లెళ్ళ, నాకన్నా చిన్నోళ్ళకు నా చెల్లెలు, నాకన్నా పెద్దలకు, నాకు ఇంకా పెద్దలు నా తల్లులకు చెప్పినట్టు చెప్తున్నానమ్మా. ఐ బొమ్మలొద్దు. ఏ బొమ్మలు వద్దు. డాక్టర్లు అంటారు ఈ పీకేస్తా. సరే, ఈ పీకేస్తే నొప్పి వస్తుందా లేదా? అప్పా చిన్నగా ఆఖరికి చూడు, పీకిన సాయంత్రానికి వాసిపోయింటాయి. ఎందుకు ఎంత తెల్ల, ఎంత బాధ? అంత అవసరమా? మనకు అవసరం అంటే యేసు ప్రభు ఆ మట్టితో చేసేటప్పుడు కొంచెం అట్లా లేపేవాడు. అవును కదా? మాట్లాడండి. లేపి కమ్మగా పెట్టేవాడు మనకిట్ట. నిజం కోతులాగా ఉండేవాళ్ళు మనం. నేనంటాను, యేసయ్య ఏం తలంచాడంటే నా వల్లే ఉండాలి, కోతి వల్లే ఉండకూడదు నా బిడ్డలు. కోతి వల్లే కనుబొమ్మలు పైకి లేపకూడదు నా పిల్లలకి. నా కనుబొమ్మలు ఎలాగున్నాయో నా పిల్లల కనుబొమ్మలు కూడా అలాగే ఉండాలని యేసయ్య ఎలాగైతే ఉన్నాడో మనిషిని ఎలా ఇష్టపడి తయారు చేసుకున్నాడంటే, కష్టపడి కాదు, ఇష్టపడి తయారు చేసుకొని ఈ మానవుని ఎక్కడ పెట్టాడు? ఇష్టపడ్డాడు కనుకనే ఒక తోటను సిద్ధం చేశాడు. ఆ తోటలో సమస్తం అతనికి సమకూర్చి పెట్టాడు. ఇంకో మాట చెప్పనా, ఇష్టమయ్యాడు కనుకనే ప్రతి సల్లపూట అతనితో సహవాసం చేశాడు. నేనంటానండి, మనకి ఎవరైనా నచ్చకపోతే మనం మాట్లాడతామా? చెప్పండి తల్లి. ఎవరు ఎందుకులే, మీరు ఉన్నారు కదా,
చర్చికొచ్చేవాళ్ళు కదా, మీకు నచ్చలేదు అనుకో కొంచెం దూరం పెట్టేస్తాం కదా, ఇంకా మాటలు ప్రైజ్ లార్డ్ చెప్పిన ఇక్కడ చూస్తాం కదా. నచ్చకపోతే అవునా కదా, నచ్చితే అబ్బో రాసుకొని రుద్దుకొని భుజల మీద చెయ్యేసుకొని ఇంకా ఫేమస్ నోట్లో కూడా పెడతాం కలిపి ఇష్టమైతే. అవునా కదా. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడు? గట్టికి చెప్పు. ఇష్టపడి తయారు చేసిన, కష్టపడి కాదు. నరుడు నా పోలికలో ఉండాలి, నరుడు నా స్వరూపంలో నిలిచిపోవాలి, నరుడు నా వలె ఉండాలి అని ఆయనే దిగివచ్చి, ఆయనే మట్టి తీసుకొని, ఆయనే మట్టిని కలిపి మట్టిని ముద్ద చేసి, ఆ ముద్దకి ఏం చేశాడు? రూపాన్ని పోసి దానికి ఏం కలగజేశాడు? జీవాన్ని ఇచ్చాడు. లేపి నిలబెట్టి ఏలో అన్నాడు. ఇంకో మాట చెప్పనా, సమస్త జంతువులన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి, ఆదాము నేను పెట్టవచ్చు ఇటుకి పేరు కాదు, నువ్వెవరివి? నాకు ఇష్టమైన వాడివి, పెట్టు. వచ్చింది ఏంటిది? ఏనుగు వచ్చేసింది. దీనికి ఏది పెడతాదే? ఇదేదో బాగుందే, 2 శాట చెవులు, ఆకారం బాగుంది, తొండం బాగుంది, దీనికి ఏంటి? ఏనుగు. ఏమైనా మారుస్తావా? లేదయ్యా, ఇదేనా? ఇదే పో, దీని పేరు ఏనుగు. ఇంకా ఎవరు చెప్పారు? దేవుడు. ఎవరితో? ఆదాముతో. నేనంటానండి, అంత అధికారం ఇచ్చాడు. ఎందుకని? ప్రేమించాడు గనుక, ఇష్టపడి తయారు చేసుకున్నాడు గనుక, ఇష్టపడి నిర్మించాడు గనుక, ఆయన పోలికలో అతను తయారు చేసుకున్నాడు గనుక సర్వం చేతులకు అప్పగించాడు. ఒక మాట చెప్పనా, సర్వం అప్పగించిన వ్యక్తికి, లేకపోతే ఇష్టపడి తయారు చేసిన వ్యక్తి ఒకరోజు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించాడు, దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు, దేవుడు ఆజ్ఞను తిరస్కరించి ఈయనకు నచ్చినట్లుగా చేశాడు. ఎవరికి నచ్చినట్లుగా? ఈయనకు నచ్చినట్లుగా చేశాడు. అంత వెంటనండి దేవుడు దిగి వచ్చాడు. ఒకటే, ఆదామా అన్నాడు. మాటలు లేవు. మనందరికీ తెలిసిన సంభవమే. తిన్నగా ఒకటే అన్నాడు, ఆదామా నీవు దిగంబరివని నీకు ఎవడు తెలియచేశాడు? నీ దిగంబరత్వాన్ని నీకు తెలియచేశాడు? నేను నీకు చెప్పలేదు కదా, నా మహిమను నీకు ఇచ్చాను కదా, నా పోలికను నీకు ఇచ్చాను కదా, నా వల్ల నేను తీర్చిదిద్దాను కదా, నీవు నా వల్ల అడుగులు వేస్తావు అనుకున్నాను, నీవు నా వల్ల బ్రతుకుతావనుకున్నాను. నేను నీతో, నీవు నాతో, ఇద్దరము కలిసి ఏదైనా తోటలో సహవాసంగా ప్రతి సల్లపూట నా బాధలు నీతో, నీ బాధలు నాతో పంచుకుందామని నేను నిన్ను ఇష్టపడి చేసుకుంటే ఏం చేశావు? నా ఇష్టాన్ని కాళ్ళతో తన్నావు. నా ఇష్టానికి నువ్వు లోబడక, నా ఇష్టాన్ని నువ్వు వ్యతిరేకించి నీకు నచ్చింది చేసావు గనక నీకు నచ్చినట్లు బ్రతుకు అని దేవుడు ఏం చేశాడు? తీసుకుని వచ్చి ఏదైనా తోట బయట వదిలేసేసాడండి. ఇంకంతే. ఇప్పుడు ఆదాము స్థితి ఏ విధంగా మారింది చెప్పండి? ఇష్టపడి చేసుకున్న వాడికి ఇప్పుడు ఏం ఎదురైంది? కష్టం ఎదురైంది. ఇష్టపడి ప్రేమించి తన ప్రేమను పంచి తన ప్రేమలో ఉన్న మమకారాన్ని అతనికి ఇస్తే ఆఖరికి ఏం చేశాడు? దేవుని గుండెల మీద తన్నాడు. దేవుని గుండెల మీద తన్నాడండి. ఇప్పుడు ఇష్టపడిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? పాడైపోయాడు. ఆదామును వదిలేశాడు. వదిలేసిన కొంతకాలానికండి తండ్రి మళ్ళా ఆలోచించారు, అయ్యో నేను ఇష్టపడి ప్రేమించిన ఈ వ్యక్తిని నేను మరలా ఎలా దూరం చేసుకోవాలి? ఇష్టపడి నేను సిద్ధం చేసుకున్న ఈ వ్యక్తిని నేను ఎలా విడిచిపెట్టాలి? నేను వాక్యం చదివేటప్పుడు అండి నాకు ఒక వాక్యం కనబడింది. పరిశుద్ధ పర్వతం మీద నుండి కెరూబు త్రోసివేయబడింది. ఎవరు ఆ కెరూబు? చెప్పండి. లూసిఫర్, సాతానుగాడు. వీడికున్న అధికారం ఏంటంటే నిత్యము ప్రభువును స్తుతిస్తుంటే రెక్కలు చాపి ఇలా పైకి కిందికి ఊపుతూ ఉంటే కొన్ని కోట్ల స్వరాలు ఆ రెక్కలలో నుంచి వచ్చాయి. దానిలో మైమర్చిపోయేవారు ఎవరు? దేవుడు. అంతటి అధికారం ఇచ్చాడు. ఎవరికి ఇవ్వాలి మళ్ళీ అధికారం? ఆ దేవదూతకే ఇచ్చాడు.
మరి ఆ దేవదూత పరిశుద్ధ పర్వతం మీద నుండి గెంటి వేయబడిన తర్వాత మరలా ఆ దేవదూతను గురించి ఎప్పుడన్నా ఆలోచించాడా ప్రభు? అయ్యో, నేను మరలా ఈ సింహాసనం ఇవ్వాలి, మరలా పోగొట్టుకున్న అధికారం ఇవ్వాలి, మరలా ఈ స్థానంలోనికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలని ఏ ఒక్క రోజున ఆలోచించాడా? చదివారు మీరు? ఎప్పుడు ఆలోచించలేదు ఆయన. పడిపోయిన దూతను గురించి ఎప్పుడు ఆలోచించాలా? మరలా తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్ట తలంచాలా? ఎవరి గురించి తలంచాడు? ఎవరి గురించి తలంచాడు? ఇష్టమైన కుమారుడు పడిపోతే, ఇష్టమైన కుమారుడు దూరం అయిపోతే, ఇష్టమైన కుమారుడు దేవుని గుండెల మీద తన్ని దేవునికి దూరమైపోతే ఆ స్థితిని ఆయన తట్టుకోలేక, ఆ పరిస్థితిని ఆయన భరించలేక మరలా ఏం చేశారు? కుమారునిగా భూమికి దిగి వచ్చాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఇష్టమైన కుమారుడు చనిపోయాడు. దేనితో చెప్పండి? ఇష్టమైన కుమారుడు దేనితో చనిపోయాడు? అందుకే పౌలు అంటారు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా. అంటే ఇష్టమైన కుమారుడు దేనిలో చచ్చాడు? పాపం. ఏ పాపం? ఆజ్ఞ అతిక్రమించడే పాపం. ఇప్పుడు ఆదాము దేనిలో చచ్చాడు? ఆజ్ఞ అతిక్రమించి చచ్చాడు. ఈ ఆదాము దేవునికి ఎవరు? ఇష్టమైన వాడు. మరి ఇష్టమైన వాడు దేవుని సన్నిధికి దూరమై అతని ఆత్మ సంబంధమైన జీవితం చనిపోతే మరల దేవాతి దేవుడు తలంచి ఆ ఇష్టమైన వాడిని నేను మరలా ఏం చేయాలి? బ్రతికించాలి. ఆ ఇష్టమైన కూడా మరలా నాకు సమీపంగా నిలబడాలి. ఏ స్థానమైతే పోగొట్టుకున్నాడో, ఏ స్థితినైతే పోగొట్టుకున్నాడో, ఏ స్థితిలోంచి అతను పడిపోయాడో, నేను మరలా అదే స్థితిని నేను అతనికి ఇవ్వాలి అని ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? కుమారునిగా. మొదట ఇష్టమైన వాడు పాపము చేసి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దేవుడు మరలా ఆ ప్రాణాన్ని బ్రతికించాలని, మరలా జీవముతో నిలబెట్టి పోగొట్టుకున్న ఆ సహవాసాన్ని మరలా కలపాలని ఇప్పుడు కుమారుడు ఎలా దిగి వచ్చాడు భూమి మీదకి? చెప్పండి, ఎలా వచ్చాడు? చనిపోయిన ఈ మానవాళిని బ్రతికించి మరలా దేవునితో కూడా నిలబెట్టుటకు, మరలా దేవునితో కూడా నిలిచి ఉండుటకు కుమారుడు భూమి మీద ప్రత్యక్షపరచబడి ఇప్పుడు చావునకు లోనైన ప్రతి వారిని ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తూ వస్తున్నాడు. ఎవరిని? ఇష్టమైన వారిని. ఇప్పుడు నేనంటానండి, మీరంతా ఎవరు? ఈ ఆవరణలో కూర్చున్న అందరు ఎవరు? ఏ వ్యక్తి దేవునికి ఇష్టం లేదు అనే దానికి చెప్పేదానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలిక అంటే ఇష్టపడి తయారు చేసుకున్నాడు ఆయన మనల్ని. ఇష్టపడి తయారు చేసుకున్నాడు కనుకనే ఆ ఇష్టపడిన వ్యక్తిని మర్చిపోకుండా మరలా ఆ స్థానంలోకి తీసుకొని వెళ్ళాలని కుమారునిగా భూమి మీదకి పంపబడి ఇప్పుడు మరణావస్థలోనికి వెళుతున్న మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఒక మాట మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ ఆదాము అతిక్రమించి పాపము చేసి ఒకవేళ దేవునికి దూరమైనట్లుగా, దేవునికి దూరమై అడుగులు వేస్తున్నావేమో, ఇంతకాలం బ్రతుకుతున్నావు అనుకొని అడుగులు వేస్తున్నావేమో. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఓ మాట రాయబడింది, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు, గట్టిగా చెప్పు, మీరంతా ఎవరు? నేను జీవిస్తున్నాను అని బ్రతుకుతున్నావు, కానీ ఏ స్థితిలో బ్రతుకుతున్నావు? సచ్చిన స్థితి. దేనిలో? పాపములో. నేనంటానండి, క్రిస్మస్ దాటుకొని రావటం కాదు, క్రిస్మస్ కలిగిందని పండగలు చేసుకోవటం కాదు, క్రిస్మస్ వచ్చిందని ఏది సంబరాలు చేసుకుంటూ అంబరాన్ని అంటేటట్లుగా ఆనందపడటం కాదు. ఏంటి క్రిస్మస్ అంటే? చనిపోయిన నీ ఆత్మీయ స్థితి బ్రతకటమే, చనిపోయిన నీ జీవితం మరలా వెలిగించబడటమే. ఏంటిది? నిజమైన క్రిస్మస్. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తాను. ఇంతకాలం ఒకవేళ ఆత్మీయతలో సచ్చావేమో, దేవుడు ప్రేమించి, దేవుడు ప్రేమను పంచి, దేవుడు తన ప్రేమ ప్రకారం నిన్ను తయారు చేసుకొని ఆయన సన్నిధిలో నిన్ను నిలుపుకుంటే ఇంకా ఎంతకాలం జారిపోతావు? ఇక ఎంతకాలం నువ్వు పడిపోతావు? ఇక ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా అడుగులు వేస్తావు? ఇప్పటి వరకు దేవునికి దూరంగా బ్రతికినది చాలు. ఇప్పటి వరకు దేవునికి నచ్చని మార్గంలో నడిపించబడింది చాలు.
నేనంటానండి, ఇక్కడ కూర్చున్న అందరూ నేను దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏంటి, నేను దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నానండి, దేవుడు మెచ్చినట్లుగా నేను అడుగులు వేస్తున్నానండి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాట్లాడరే. మరి చర్చికి ఎందుకు రావటం? దేవునికి నచ్చినట్లుగా బ్రతకకపోతే చర్చ ఎందుకండి మనకి? దేవునికి నచ్చినట్లుగా బ్రతకకపోతే మనకు ఆరాధనలు ఎందుకు? దేవునికి నచ్చినట్లుగా బ్రతకకపోతే బైబిల్ పట్టుకోవటం ఎందుకు? దేవునికి నచ్చినట్లుగా బ్రతకకపోతే నేను క్రైస్తవుడను చెప్పుకోవడం ఎందుకు? అసలు ఆలోచించండి. దేవుని ఆవరణంలోకి ఎందుకు రావాలంటే, యేసుక్రీస్తు కూడా ఎందుకు పంపబడ్డాడు కుమారుడుగా అంటే మనల్ని బ్రతికించేదానికి. ఇప్పుడు నేనంటాను, బ్రతికించాడు కదా ఒకసారి నిన్ను. యేసుక్రీస్తు మొదటి రాకలో, యేసుక్రీస్తు మొదటి రోజులలో, ఆయన వచ్చిన మొదటి దినాలలో యవ్వన రక్తాన్ని కార్చి నీ పాపములోంచి నీకు విముక్తిని కలగచేసి నిన్ను పరిశుద్ధపరచి లోకములోంచి నిన్ను ప్రత్యేకపరచి నిన్ను వెలిగించాడు కదా, నిన్ను జీవింపచేశాడు కదా, పాపములను బ్రతికించాడు కదా. మరి ఆ బ్రతుకుతో బ్రతుకుతున్నావా? బ్రతికిన నువ్వు మరలా సచ్చావా? ఒకసారి ఆలోచించండి. ప్రారంభంలో బ్రతికావు, రోజులు గడిచే ఏమైంది? నీ ఆత్మీయత చనిపోయింది. రోజులు గడిచే కొలది ఏమైపోయింది? నీ ఆత్మీయత దిగజార్చబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆత్మీయత లేదు. ఆత్మీయత లేదు. ఈ రోజున సంఘాలలో, ఈ రోజున సమాజంలో, ఈ రోజున క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న వ్యక్తులలో ఆత్మీయత కరువైపోయింది. ఏది కరువైపోయింది? ఏంటి మాట్లాడండి. ఆత్మీయత లేదు. మరలా మాకు ఏం కావాలి? పొగడతలు కావాలి. మాకేం కావాలి? సన్మానాలు కావాలి. మాకేం కావాలి? సంఘంలో ఘనతలు కావాలి. మాకేం కావాలి? సంఘముల విలువలు కావాలి. నేనంటాను, విలువ కోరిన వారి జీవితంలో ఏముంటుంది? ఆత్మీయత ఉట్టి పడుతుంది. ఆ ఆత్మీయత లేదు, కానీ పనికి మాలిన వ్యవహారాలన్నీ ఉన్నాయి మనకి కదా. అందుకే ఈ సంవత్సరం 19లో శుద్ధీకరణతో కూడిన మాట నేను మీతో చెప్తున్నాను. నేనమాట ఇది పండగ కాదు, ఇది మనకు రోజు పండగే. ఏంటి బాబు, పండుగలు కూడా కొంచెం లేదు, మనకు రోజు పండగే. ఒకవేళ ఈ రాత్రి ప్రవస్తే ఏంది నీ పరిస్థితి? ఈరోజు నేను కూడా చెప్పొచ్చు, యేసుక్రీస్తు సొట్టబడ్డాడు, పొత్తికొట్టుల్లో తొట్టులో పడుకోబెట్టారు, మీకు సంతోషం చెప్పొచ్చు. అవి కాదు మనకు కావాల్సింది. చివరి రోజులు ఏం కావాలి? లోతైన సత్యాలే కావాలి. అందుకే మీతో నేను చెప్తున్నాను, నీవు ఒకవేళ ఇప్పటి వరకు ఏ స్థితిలో నువ్వు చనిపోయావో నాకు తెలియదండి. ఇదిగో ఈ ఆరాధనలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో మీ అందరితో నా ప్రభు చెప్పకనే చెప్తున్నారు, నేను మిమ్మల్ని అందరినీ ఇష్టపడి తయారు చేసుకున్నాను కనుక, మిమ్మల్ని అందరినీ ఇష్టపడి నా రక్తాన్ని పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను కనుక, నేను మిమ్మల్ని అందరినీ ఇష్టపడి నా వలే నేను తీర్చిదిద్దుకున్నాను కనుక, నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా మరలా నేను మిమ్మల్ని ఏం చేయబోతూ ఉన్నానంటే, మిమ్మల్ని అందరినీ నేను మరలా బ్రతికించబోతూ ఉన్నాను. ఎక్కడ నీవు దిగజార్చబడిపోయావో అక్కడే నా దేవుడు మరలా నిన్ను వెలిగించబోతూ ఉన్నారు. నీవు బ్రతుకున్నట్లుగాను తన ఆత్మను మీలోనికి నా ప్రభు పంపబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని నా దేవుడు వెలిగించబోతూ ఉన్నాడు. వెలుగుమయముగా మార్చబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా దేవుడు మిమ్మల్ని వెలిగించునుగాక. ఎక్కడ ఆరిపోయావో, ఎక్కడ నీ ఆత్మీయత చనిపోయిందో అక్కడ నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, మిమ్మల్ని అందరినీ మరలా బ్రతికించబోతూ ఉన్నాడు. జీవముతో నిలబెట్టబోతూ ఉన్నాడు. మీలోనికి జీవాత్మను పంపబోతూ ఉన్నారు. నా దేవుని జీవాత్మ మీలో నిలిచి ఉండి ఈ దినము నుండి ఎక్కడ నువ్వు ఆరిపోకుండా, ఎక్కడ నువ్వు దేవునికి దూరము కాకుండా మరలా నా దేవుడు మిమ్మల్ని అందరినీ వెలిగించునుగాక.
మిమ్మల్ని అందరినీ బ్రతికించునుగాక, మీ బ్రతుకును అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టునుగాక. అందుకే లేఖనం చెప్పకనే చెబుతూ ఉంది, కుమారుడు తనకి ఇష్టమైన వారిని బ్రతికించును. నిశ్చయముగా ఈ ఆవరణంలో కూర్చున్న మిమ్మల్ని అందరినీ 2025 డిసెంబర్ ఈనాటి వరకు దేవునికి దూరం అయిపోయావేమో, దేవునికి సమీపంగా లేవేమో, మరలా నా దేవుడు ఆయనతో నీవు నిలిచి ఉండినట్లుగా, ఆయనతో నీవు బ్రతుకున్నట్లుగా ఈ దినం నా దేవుడు నీ బ్రతుకులు ఒక నవనూతనమైన కార్యం చేసి ముగించబోతూ ఉన్నారు. మిమ్మల్ని నా దేవుడు బ్రతికించునుగాక. గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన మిమ్మల్ని? ఏంటి? కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. మరి అనుగ్రహించబడిన ఈ కుమారుని ద్వారా ఏం కలుగుతుంది? రక్షణ. అనుగ్రహించబడిన ఈ కుమారుని ద్వారా ఏం కలుగుతుంది? చనిపోయిన మన ఆత్మీయ స్థితి మరలా ఏమవుతుంది? బ్రతికి ఆయన ఎదుట మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను మన లేఖనంలో ఆయా సందర్భాల్లో మనం చదువుతాం, ఆయా సందర్భం మన వాక్యములు కూడా వింటాం. యేసుకేలు గ్రంథం 37వ మీరు చదువుతున్నాను చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఎండిపోయిన ఎముకలన్నిటితో ఒక దైవజనుడు ప్రవచనం ఎత్తి మాట్లాడారు. ఎండిపోయిన ఎముకలారా, ఇదిగో నా దేవుడు మీలోనికి జీవాత్మను పంపబోతూ ఉన్నారు, మీరందరూ బ్రతకండి. అంటే ఏం జరిగింది అక్కడ? నన్ను చూడండి, నేను చెప్తాను ఏం జరిగింది అక్కడ. ఎక్కడ ఎముకలు అక్కడ పడిపోయాయా? దేవుడు అంటారు, ఈ ఎముకలన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలీయులను. అంటే బ్రతికి ఉన్న వారితో చెప్తున్నారు, మీరు సచ్చిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నా అంటే మరలా ఇప్పుడు నేను అంటానండి, ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి నమ్మిన ఆ రోజు ఆత్మీయత ఎలా ఉందో మరలా చెప్తున్నాను. దేవుని ఇదిగో ఈ హోసన్న మందిరానికి వచ్చిన ఆ రోజులలో నీ ఆత్మీయత ఎలా ఉందో, ఈ 2025 ఈ దినాన నీ ఆత్మీయత ఎలా ఉందో ఆలోచించు. అప్పుడు బ్రతికావు, ఇప్పుడు సచ్చావు. అప్పుడు బ్రతికి ఉన్నావు, ఇప్పుడు సచ్చావు. అందుకే నా ప్రభు అంటారు, ఇదిగో ఎండిపోయి జీవం లేక నిస్సాయ స్థితిలో పడిపోయిన మిమ్మల్ని అందరినీ నా ప్రభువుని యేసుక్రీస్తు ఈ దినమున, ఈ శుభవేళ, ఈ శుభదినమున మిమ్మల్ని అందరినీ మరలా బ్రతికించబోతూ ఉన్నాడు. కొట్టండి గట్టిగా. మరలా మీరు బ్రతికి ఆశీర్వాదకరంగా సమాజంలో నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా దేవుని ఆత్మ మీ లోనికి వచ్చి చావునకు లోనైన మీ సర్వ శరీరమును, మీ అంతరంగమును నా దేవుని ఆత్మ మిమ్మల్ని జీవింపచేయునుగాక. మీరు జీవించేటట్లుగా నా దేవుని ఆత్మ మీ లోనికి వచ్చునుగాక. ఈ దినము నుండి మనమందరం బ్రతుకుదుముగాక. ఇప్పుడు కుమారుడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడు అంటే, ఇష్టమైన వారిని అందరిని ఏం చేయాలనుకున్నాడు? ఏంటండి ఇష్టం అంటే ఏది? ఒక కులమా, ఒక జాత కాదు. లేఖనం అంటుంది, ఆయన ఎవరి కోసం వచ్చారు? లోక పాప పరిహారముకై. దేనికై అంటే? అందుకంటాడు, నేను లోకమును ఎంతగానో ఏంటండి మాట్లాడండి, నేను క్రైస్తవుల కొరకే అన్నాడా? వీళ్ళనే ప్రేమించన్నాడా? కాదు 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 కాదు. లోకము కొరకై ఏం చేశాడు ఆయన? ప్రాణత్యాగం. ఈ లోకం అంతటిని ఏం చేశాడు ఆయన? ప్రేమను పంచాడు, ప్రేమను ఇచ్చాడు. ఎందుకని? మరలా నా పోలిక నా ప్రజలకి ఇవ్వాలి అని. ఈ ఆరాధనలో సేవకుడికి కోరుకుంటున్నాండి, క్రీస్తు పోలికను పోగొట్టుకున్నారేమో. ఆదాము చేసిన పాపం వలన క్రీస్తు పోలిక మనకు దూరమైంది. ఇప్పుడు మరలా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు కనుక ఆ కుమారుని ద్వారా మరలా మనం క్రీస్తు పోలికను ధరించుకోబోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని అవిధేయత వలన ఏం కలిగింది? ఒకని అవిధేయత వలన లోకానికి ఏం కలిగింది? పాపం. ఒకని విధేయత వలన లోకానికి ఇప్పుడు ఏం కలిగింది? కళ్యాణం. ఏ కళ్యాణం? ఏ కళ్యాణం? లోక కళ్యాణం. ఎవరి వలన? ఆదాము వలన పాపం కలిగితే యేసుక్రీస్తు వలన ఇప్పుడు లోకానికి ఏం కలుగుతుంది? పాప విమోచన.
పాప నివారణ యేసుక్రీస్తు వలన కలుగుతుంది. అందుకే అంటారు, ఆ నివారణ కలుగచేసి నా జీవం మీకు అనుగ్రహించేదానికి నేను కుమారునిగా, చెప్పండి గట్టిగా, ఈ భూమి మీదకి దిగి వచ్చాను. 2 మాటలు. 1, కుమారుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. 2, ఏం చేస్తాడు? కుమారుడు ఏం చేస్తాడు? మనలందరినీ బ్రతికిస్తాడు. ముచ్చటగా 3వ మాట చదవండి, ముగిస్తాను. 1 యోహాను 3:8, సాతాను క్రియలను లయపరుచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యను. ఇప్పుడు ఎందుకు ఆయన కుమారుడుగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు అంటే, సాతాను క్రియలన్నిటిని ఏం చేయాలనుకున్నాడు? లయపరచాలనుకున్నాడు. మీకు అర్థమయ్యే శైలిలో ఒక మాట చెప్తాను. సాతాను క్రియలు అంటే ఏంటి? మీరు మాట్లాడండి, నేనే చెప్తాను, మీకు వద్దులే, మీరు అంతా కష్టపడక నేనే చెప్తాను. సాతాను క్రియలు అంటే, సాతానుగాడంత ఆలోచన ఏంటంటే, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ సాతానుగాడు ఉంటాడు. ఎందుకని? ఆ ఆనందాన్ని తీసివేయాలని. అంటే సాతాను కాని ఆలోచన అంతా ఏంటంటే, ఆనందకరంగా ఉన్న గుడారాలలో అలజడి రేపటం. ఎవరి క్రియ? ఏంటి మాట్లాడండి గట్టిగా. సరే, ఇప్పుడు నేను ఒక మాట మీ వైపు వస్తున్నాను. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, ఆనందకరంగా బ్రతుకుతున్నారా, అలజడితో బ్రతుకుతున్నారా? ఏందంత సీరియస్ అయిపోయారు ఏ అన్నయ్యలు? ఆనందకరంగా ఇంట్లో బ్రతుకుతున్నారా, అలజడితో బ్రతుకుతున్నారా? సంతోషకరంగా బ్రతుకుతున్నారా, లేకపోతే దుఃఖంతో బ్రతుకుతున్నారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆనందం లేకుండా అలజడి కలుగుతుందంటే అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యాడు? యేసుక్రీస్తు కాదు, సాతాను అక్కడ ప్రత్యక్షమై అక్కడ ఏం కలగజేస్తున్నాడు? అలజడి. ఆ ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి ప్రశాంతతను లేకుండా చేస్తున్నాడు. ప్రశాంతకరంగా ఉన్న ఆ గుడారాల్లో సాతాను ఎప్పుడైతే అడుగు పెడతారో వెంటనే ఏం జరుగుతుంది? చాలామంది అంటారు కదండి, అన్నయ్య కుటుంబం బాగుంది అనుకునే లోపు సాతాను ఏదో ఒక అలజడి. మాట్లాడండి గట్టిగా. చాలామంది చెప్పే మాటే, బాగున్నాం, చర్చికి వస్తున్నాం, పరిచర్యలు పాలు పొందుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీనయ్యా ఇక నేను నా కుటుంబం ఆనందకరంగా ఉండబోతున్నాం అని తలంచలోపే ఇంట్లో ఏంటి? ఇప్పుడు నేనంటే ఎవరు ప్రత్యక్షమయ్యారు అక్కడ? సాతానుగాడి క్రియ. అంటే సంతోషకరంగా ఉన్న ఆ గుడారాన్ని సంతోషము లేకుండా చేసే పని ఎవరిది? సాతానుగాడిది. అందుకే దేవుడు అంటారు, ఒకవేళ ఆ సాతాను క్రియలు మీ గుడారాలో నిలిచిపోయాయి గనుక, మీ గుడారం మీద పెత్తనము చేస్తున్నాయి గనుక, ఆ సాతాను చేతిలో చిక్కబడి విడుదల పొందలేక వేధించబడుతున్నారు కనుక, ఇప్పుడు నేను ఏం చేయదలిచానంటే, మిమ్మల్ని విడిచిపెట్టుట నాకు ఇష్టము లేక నేను మరలా మానవుని రూపములో మనుష్య కుమారునిగా నేను ఈ భూమి మీద ఎందుకు ప్రత్యక్షమయ్యానంటే, మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న ఆ సాతాను క్రియలన్నిటినీ నేనేం చేయాలని? లయపరచాలి, లేక వాటన్నిటిని తీసివేయాలని నేను కుమారునిగా ప్రత్యక్షమయ్యాను. నిజమే, ఆ రోజు యేసయ్య చెప్పడం కాదు, ఈరోజు ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను. ఈ దినము నుండి ఏ సాతాను క్రియలు మీ గుడారాలో నిలిచిపోయాయో, ఏ సాతాను క్రియలు మీ వ్యక్తిగత జీవితాల్లో నిలిచిపోయాయో, సాతాను క్రియలను అణిచివేయటకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. మనుష్య కుమారుని అవతారంలో అడుగు పెట్టారు. ఈ దినము నుండి నా దేవుడు మీ గుడారాల పట్ల అసమాధానము లేకుండా, సాతాను క్రియలు కంటికి కనపడకుండా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. ప్రతి క్రియలన్నిటినీ నా దేవుడు లయపరచబోతూ ఉన్నారు, కొట్టివేయబోతూ ఉన్నారు. ఇక మీ గుడారములో, మీ జీవితంలో నా దేవుడు నిత్య సమాధానాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. సమాధానం ఇవ్వగలిగిన నా దేవుడు తప్పక మీ గుడారములో కుమారునిగా ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. ఆయన ఏ వ్యక్తిలో కుమారుడిగా ప్రత్యక్షమవుతాడో, ఏ కుటుంబంలో కుమారుడిగా ప్రత్యక్షమవుతారో, ఆ కుటుంబం ఎలా ఉండబోతుంది? కన్నీళ్లతో కాదు, కష్టముతో కాదు, వేదనతో కాదు, బాధతో కాదు. దేనితో? సంతోషకరమైన దినాలతో ఆ కుటుంబాన్ని నా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు.
అందుకని ఒకవేళ ఇప్పటి వరకు ఏ సాతాను క్రియలు మీ ఇంట్లో ఏలుబడి చేస్తూ వచ్చే నాకు తెలియదండి. ఓ మాట చెప్పనా మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. మత్తయి సువార్తలో ఒక మాట, నన్ను చూడమన్నా, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. ఏమని రాశారు అంటే, ఒక రోజంట దేవుడు ఒక ఇంటిని రక్షించాడు. ఎక్కడ నుండి? సాతాను చేతుల్లో నుండి. నన్ను చూడండి, దేవుడు ఒక ఇంటిని కాపాడాడు, సాతాను చేతుల్లోంచి, లయకర్త చేతుల్లోంచి విడిపించి ఆ ఇంటిని నిమ్మలముగా ఆనందకరంగా నిలబెట్టాడు. ఆ ఇంట్లో నుంచి సాతానుగాడు వెళ్ళిపోయాడు. లేఖనం ఉంటుంది, సుళ్ళూరుపేట మొత్తం తిరిగాడు అంటాడు. ఎవడు మాట్లాడండి? సుళ్ళూరుపేట మొత్తం తిరిగాడంట. తర్వాత కాదులు మొత్తం తిరిగాడంట. తర్వాత కొండూరు మొత్తం తిరిగాడంట. తర్వాత కట్టువ మొత్తం తిరిగాడంట. మన ఊర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని ఊళ్ళు తిరిగాడు. మన ఊర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అన్ని ఊళ్ళు తిరిగారు. బైబిల్ చెప్తుంది, ఊడ్చి అమర్చి, అబ్బో చక్కగా ఉంది, ఎంత నిమ్మలమో. ఏంటిది ఆ ఇల్లు, ఎంత ప్రశాంతతో ఆ ఇల్లు. ఇంకా వెంటనే మనకు ఆలోచన వచ్చింది, ఈ ఇంటిని అలాగే నేను అలజడితో నింపాలి, నిమ్మలముగా ఉన్న ఇంట్లో స్విచ్ పెట్టాలి. ఒక అగ్గేద్దాం, తగులుకుంటుందో లేకపోతే లేదని. ఇది నా వల్ల ఒక్కటే కాదనుకొని వెళ్ళి మళ్ళీ ఎంతమంది తెచ్చుకున్నాడు అంటాడు? 7 మళ్ళీ తెచ్చుకున్నాడు. మొత్తం ఎంత? 8. దీంతో కలిపి 8 ఒక్కసారి ఆ ఇంట్లో పడి నిమ్మలముగా ఉన్న ఇల్లు అలజడితో నింపేశాడండి. లేఖనం అంటుంది, మొదటి స్థితి కంటే కడపటి స్థితి కంటే మొదటి ఏమైపోయింది? దారుణమైపోయింది. కారణం ఏంటంటే, సాతానుగాడు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఏముండదు? ప్రశాంతత ఉండదు. నేనన్నమాట, అలాంటి ఇండ్లు ఎన్ని లేవంటారు? అలాంటి వ్యక్తులు ఎందరూ లేరంటారు? బ్రతుకుల ప్రశాంతత లేక, ఇంట్లో ప్రశాంతత లేక, ఒంట్లో ప్రశాంతత లేక, భార్య మధ్య ప్రశాంతత లేక, భర్త మధ్య ప్రశాంతత లేక, పిల్లల మధ్య ప్రశాంతత లేక, చేస్తున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, రెక్కలు ముక్కలైటట్లుగా, రక్తం ఆవిరైపోయేటట్లుగా ఎంత ప్రయాసపడుతున్నా కానీ జీవితంలో ఏమి ఎదుర్కొంటున్నావు? నెమ్మది లేని స్థితి, ప్రశాంతత లేని స్థితి. ఈ స్థితిలో మధ్యలో ఈడవబడడానికి కారణం ఏంటంటే, సాతాను క్రియ నీ గుడారాన్ని ఏలుతూ వచ్చింది. సాతాను క్రియ నీ కుటుంబాన్ని అలుముకుంటూ వచ్చింది. అందుకే నిమ్మలత్వం కరువైపోయింది. వీటన్నిటి నా ప్రభు ఏం చేశాడు? చూచి నా ప్రజలు ఈ చోట ఉండకూడదు, అక్కడి నుంచి నేను బయటికి తీసుకొని రావాలని నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడిగా భూమి మీద అడుగుపెట్టి ఇప్పుడు సాతాను క్రియలన్నిటిని ఏం చేస్తున్నాడు? చెప్పండి గట్టిగా, ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు భూమి మీదకి రాక తొలికి సాతాను ఏలుబడి చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రాక తొలికి సాతాను కబంధ ఆస్తుల మానవుడు నిలిచిపోయాడు. పాత నిబంధన భక్తులంతా ఎవరి స్వాధీనంలో ఉన్నారు? సాతాను స్వాధీనంలో ఉన్నారు. పాత నిబంధన పరిశుద్ధందరూ ఎవరి స్వాధీనంలో ఉన్నారు? సాతాను స్వాధీనంలో ఉన్నారు. సాతాను కూర్చోమంటే కూర్చుంటున్నారు, లేవమంటే లేస్తున్నారు. ఎప్పటి వరకు? క్రీస్తు భూమి మీద అడుగు పెట్టక మునుపు వరకు ఇదే తంతు. ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టి యవన రక్తాన్ని కార్చి తన మరణించి మరణంలో నుండి జీవాన్ని ఎప్పుడైతే చూపించాడో, ఈ మరణం సాతానుకి ఏం కలగజేసింది? చెప్పండి. వాడి తలను సితగొట్టించి వాడిని అణచివేసి యేసయ్య మృత్యుంజయుడిగా. ఇంకొక మాట చెప్పనా, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళాడు? సాతానుగాడు స్వాధీనంలోనికి వెళ్ళాడు. అందుకే వాక్యం ఉంటుంది కదా, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పాతాళంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు పాతాళంలోనికి? సాతాను చేతుల్లో చిక్కబడాలని కాదు, సాతాను చేతుల్లో ఉన్న భక్తులను విడిపించేదానికి. అందుకే లేఖనం అంటుంది, చెరగా పట్టుకుని వెళ్ళాడంట ఆయన. చెర అంటే ఎవరు? పరదేశి. పాతాళంలో పరదేశిని చేత పట్టుకొని పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అంటే సాతాను చేతుల్లో ఉన్న వారందరికీ దేవుడు ఏం చేశాడు? ఒక మాట చెప్పనా, పాత నిబంధనలకే విడుదల కలగ చేస్తే మరి రక్తం ఇచ్చి సంపాదించుకొని నిన్నెందుకు విడిపించాడు?
రక్తం ఇచ్చి యవన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నీ కొరకు ఎందుకు త్యాగము చేయడు? నీ గుడారములో ఎందుకు సమాధానమును ఇవ్వడు? నీ గుడారములో ఎందుకు ప్రశాంతతను ఇవ్వడు? ఈరోజు మనసు విప్పి కోరుకోండి, నా దేవుడు నాకు తప్పక ఇస్తాడు అని ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా నా దేవుడు కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు కనుక ఆ కుమారుడు మీ అందరికీ విడుదల కలగచేసి మిమ్మల్ని అందరినీ విడిపించి సాతాను కలవరాలను కొట్టివేసి మీ కుటుంబాల సమాధానకర్తగా నా దేవుడు సింహాసనాసనుడే ఉండబోతూ ఉన్నారు. సింహాసనాసనుడు ఏలబోతూ ఉన్నారు. మీ గుడారాల్లో, మీ జీవితాల్లో, మీ కుటుంబాలలో ఈ దినము మొదలుకొని నా దేవుని సింహాసనం స్థాపించబడునుగాక. సాతాను సింహాసనం బద్దలవునుగాక. ప్రతి సాతాను ఆలోచన నా దేవుడు వెర్రగొట్టునుగాక, కొట్టివేయకునుగాక. ఈ దినము మొదలుకొని నా ప్రభువు మీతో నిలిచి ప్రతి క్రియలు, సాతాను క్రియలను తీసివేసి సమాధానంతో క్రియలు నా దేవుడు మీ గుడారాలలో నిలబెట్టునుగాక. ఈ దినము మొదలుకొని సమాధానముతో కూడిన క్రియలు మీరందరూ చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు సాతాను క్రియలు మీ ఇంట్లో నిలిచి ఉన్నాయేమో, ఈ దినము ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? వాటన్నిటినీ గట్టిగా చెప్పండి, తీసి ఆయన వేసి మీ అందరికీ ఏం కలగజేయబోతూ ఉన్నాడు? నిత్య సమాధానం. అంటే నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఏ చోట ఉంటా ఆ చోట ఏం కలుగుతుంది? ఏంటి ఆయన పేరేంటి? సమాధానకర్త. ఏ కర్త? మరి సమాధానకర్త మన ఇంట్లో నిలబడితే సమాధానం ఉండదా? చెప్పరేంటండి? నిమ్మలంగా ఉన్న కుటుంబాలు అలజడి కలిగిందేమో నాకు తెలియదండి. ఈరోజు ప్రభు అంటాడు, వాటన్నిటి నేను తీసివేసి మీ కుటుంబాలన్నిటికీ ఏమి ఇవ్వబోతూ ఉన్నాను? గట్టిగా చెప్పండి. ఇప్పుడు కుమారుడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడు అంటే, మన మీద పెత్తనము చేస్తున్న లయకర్తలను తీసివేసి ఆయన సమాధానం మనకి ఇవ్వదలిచాడు. అట్టి సమాధానం నా ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. గట్టిగా చెప్పకపోయారా? గట్టిగా చెప్పండి. లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం త్వరగా. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ దినము మొదలుకొని ఒక రక్షణ, ఒక జీవం, ఒక సమాధానముతో కూడిన ఆనందం ప్రతి వారికి నా ప్రభు దయచేయును గాక. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్, ఆమెన్.